హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ మాటల మాంత్రికుడు వీరిద్దరి కాంబినేషన్లో మరో మూవీ రాబోతుంది అని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. అన్ని మూవీస్ కూడా మంచి హిట్ అయిన కాంబినేషన్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా అదే కాంబినేషన్తోని మరో మూవీ అయితే రాబోతుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో చేస్తున్న మూవీ షూటింగ్లో అయితే పాల్గొంటున్నాడు. వన్స్ అది అయ్యాక త్రివిక్రమ్తో ఏదైతే మూవీ చేయబోతున్నారో ఆ మూవీలో మొత్తం పార్టిసిపేట్ చేయబోతున్నారు అని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ రీసెంట్గానే మనకి అఫీషియల్గా మూవీ యూనిట్ వాళ్ళు చెప్పడం జరిగింది ఏంటి అంటే ఎన్టీఆర్ బర్త్డే May 20th కాబట్టి May 20th ఈ మూవీకి సంబంధించి ఒక మేకింగ్ అనౌన్స్మెంట్ వీడియో అయితే చేయబోతున్నారు. అండ్ త్రివిక్రమ్ కూడా ఈ అనౌన్స్మెంట్ వీడియోని చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు అనమాట. అండ్ చూద్దాం మరి ఎన్టీఆర్ బర్త్డే రోజు ఈ మూవీకి సంబంధించి ఏం టైటిల్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. అండ్ ఇప్పుడు టైటిల్ గురించి మాట్లాడుకున్నట్టయితే చాలా రోజుల నుంచి కూడా ఇంటర్నెట్లో ఈ మూవీకి గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ పెట్టబోతున్నారు అని చెప్పేసి చాలా వరకు అయితే సర్క్యులేట్ అయింది. అండ్ అదేవిధంగా మనకి ఎక్కడ కూడా అఫీషియల్గా చెప్పలేదు ఎవరు, మూవీ యూనిట్ వాళ్ళు కూడా ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు. కాబట్టి మేబీ May 20th మనకి ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తారేమో, చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. అండ్ మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే మూవీలో త్రివిక్రమ్ ఈసారి మైథలాజికల్ టచ్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయబోతున్నారు అని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ కుమారస్వామి పాత్రల్లో ఎన్టీఆర్ గారు చేయబోతున్నారు అని చెప్పేసి కూడా మనకి వినిపించడం జరిగింది. అండ్ మనం త్రివిక్రమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆయన ప్రతి మూవీలో కూడా కాన్వర్జేషన్స్ కానీ, ఆ మైథలాజికల్ ఎలిమెంట్స్ కానీ, ఆ ఫ్యామిలీ సెంటిమెంట్స్ కూడా అన్నీ కూడా క్లియర్గా ఇన్వాల్వ్ చేస్తారు. మరి ఈసారి ఎన్టీఆర్తో ఎలాంటి మైథలాజికల్ టచ్ ఇచ్చి మూవీని ఏ రేంజ్లో తీసుకుపోతాడో ఇంకా చూడాలి మనము. సో ప్రస్తుతం అయితే May 20th ఎన్టీఆర్ బర్త్డే రోజు మనకి ఒక మేకింగ్ అనౌన్స్మెంట్ వీడియో అయితే రాబోతుంది. సో ఆ వీడియోని బేస్ చేసుకొని ఇంకా మనకి ఏదైనా అప్డేట్ వస్తే మూవీ ఎలా ఉండబోతుందో అని చెప్పేసి తెలుస్తుంది. అంతవరకు వేచి చూడాల్సింది. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.